భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. గణపురం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశంతో పాటు అన్ని గ్రామాల ఎంపీటీసీల ఆత్మీయ వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని పాలకవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శాలువా కప్పి జ్ఞాపికలను అందజేశారు. భవనాలన్నీ కూడా ఒకే కాంప్లెక్స్ లో మొత్తం కూడా పూర్తి చేయండి. ఇవన్నీ కూడా మనం నిధులకు ఇబ్బంది లేదు. మనకి ఇక్కడ చెరుకు సింగరేణి ఉంది. నేను మొదటి నుంచి ఎన్నికల ముందు నుంచి కూడా చెప్తున్నాం, ఈ నిధులు బయటికి పోనీయకుండా మేము చూస్తాం. కనుక ఆ నిధులతో మేము ఇక్కడ ప్రతి ఒక్క పని గ్రామంలో ఏది అవసరం ఉన్న మండలంలో ప్రతి ఒక్క పని కూడా మంజూరు తీసుకొస్తాం. ఈ యొక్క ప్రతి ఒక్క పని కూడా చెరువులో కానీ గుంటలు కానీ రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్కటి కూడా చేసే కొరకు నేను ముందుంటాను. మీకు ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ, ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత అయిపోయింది, నా పదవి అయిపోయింది, నాదేముంది రేపటి నుంచి అని నిర్వీర్యం కావాల్సిన అవసరం లేదు. నేను 95లో నా పదవి అయిపోయిన తర్వాత 88 నుంచి నాకు నిన్న మళ్ళా ఎప్పుడు 2023 డిసెంబర్ 7వ తారీఖు వరకు కూడా నాకు పదవి లేదు మధ్యలో. ఈరోజు మనము పూర్తి కాలము కేటాయిస్తే ప్రజలు మనకు గుర్తిస్తారు, సర్టిఫికెట్ ఇస్తారు. ప్రజలు మనకి ఇచ్చేటువంటి గౌరవాన్ని కాపాడుకొని నిలుపుకొని మీ యొక్క శక్తి ఉన్నంత కాలం, మీ భూమి మీద ఉన్నంత కాలం కూడా ప్రజల కొరకు సేవకులుగా మీరు పనిచేయాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు చివరి రోజు మండల పరిషత్ డేట్ అయిపోయింది. రేపు మండల పరిషత్ అధ్యక్షురాలు స్థానంలో ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు. ఆ స్పెషల్ ఆఫీసర్తో మీరు ఎంపీటీసీలుగా సర్పంచులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులే అనుకొని మళ్ళా నూతనంగా బాడీ వచ్చేంత వరకు కూడా మీరు యాక్టివ్గా చురుకుగా మీ యొక్క నియోజకవర్గాల పరిధిలో ఓట్లేసినటువంటి మీ పరిధిలో మీరంతా సేవకులుగా ఉండాలని మీకందరికీ కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించినటువంటి మండల పరిషత్ మరి ఎంపీటీసీ సభ్యులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు, మరి వేదిక మీద ఉన్నటువంటి సోదరులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.